ఆమె నిద్ర లేవగానే భర్త హ్యాపీ బర్త్డే డియర్ అంటూ నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టి పట్టుచీర ప్రజెంట్ చేశాడు. ఆమె వాష్రూమ్కి వెళ్ళి రావగానే ఫ్రెష్ అయి రాగానే తన ఊరు నుంచి వచ్చిన అమ్మా నాన్నలు హ్యాపీ బర్త్డే తల్లి అని చెప్పారు. ఆమె 7 ఏళ్ల పాప కూడా ఆమె సొంతగా తయారు చేసినటువంటి ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పింది. ఎంతో ఆనందంగా ఆ కుటుంబం అంతా బర్త్డే కోసం ఒక దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ఆమె కట్టుకున్న పట్టు చీర మీద చిన్న నూనె పొరపాటున ఒలిగింది. అక్కడి నుంచి సినిమాకి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేశారు. తరువాత ఒక పెద్ద సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆడుకున్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ మనసులో తన చీర మీద నూనె పడిన భావం మాత్రమే మెదులుతూ డిజపాయింట్ అయిపోయింది. ఇన్ని ఆనందాల మధ్యన జరిగిన చిన్న పొరపాటును తలుచుకొని సినిమాని ఎంజాయ్ చేయలేకపోయింది, బీచ్ని ఎంజాయ్ చేయలేకపోయింది, తర్వాత ఏ దాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది. దీన్నే ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉండడం అంటారు. ప్రతి మనిషికి మనసులో ఒక శక్తి ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ తగ్గితే చుట్టూ ఆనందాలు ఎన్ని అనుభవించినా అవన్నీ వదిలేసి విచారకరమైన సంఘటన పట్టుకుని మాత్రమే బాధపడతారు. నిజానికి ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంటే వాళ్ళని ఇతరులు ఎవరు బాధ పెట్టలేరు, వారు కూడా ఎవరిని బాధ పెట్టరు. తాము అనుకున్న పనులని అత్యంత శక్తివంతంగా సమర్థవంతంగా చేస్తారు. ఈనాటి కాలంలో మన చుట్టూ దేవుడు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాడు. ఒక రోజులో అనేక సంఘటనలు జరుగుతాయి, ఎన్నో మంచి సంఘటనలు కూడా జరుగుతాయి. కానీ చెడుగా జరిగిన ఒక సంఘటనను పట్టుకొని రోజు మొత్తాన్ని వృధాగా ఖర్చు పెడతాం. అలా ఖర్చు పెట్టకూడదంటే మన మానసిక శక్తి, ఎనర్జీ లెవెల్ పెరగాలి. మనందరం మానసిక శక్తిని పెంచుకుందామా? ఏమంటారు? థింక్ ఇట్ వన్స్.